ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 89. అయినా నేను అర్ధరాత్రి ఒంటరిగా నా కోడలు సౌమ్యను అలా నడి రోడ్డు మీద వదలలేదు నందన్. మన మనుషుల్ని సౌమ్యకు తోడుగా సౌమ్యకు తెలియకుండా ఫాలో చేయమని చెప్పాను. సౌమ్య ఫలానా అడ్రస్లో ఉందని నందన్ చేతిలో సౌమ్య ఉంటున్న అడ్రస్ని పెట్టాడు మహేంద్ర. ఇది చాలు నానా, చాలా థ్యాంక్స్ నానా అని అంటూ మహేంద్రను కౌగిలించుకొని, నాన్న ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి, మీరు ప్రశాంతంగా ఉండండి. మీ కోడలు ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించి మళ్ళీ మన ఇంటికి సగౌరవంగా తీసుకొని వచ్చే బాధ్యత నాది అని అంటాడు నందన్. 10 నిమిషాల తర్వాత నందన్, గౌతమ్ ఇద్దరూ మహేంద్ర గది నుండి బయటికి వచ్చి ఎవరితోనూ ఒక్క మాట అయినా మాట్లాడకుండా నందన్ గబగబా స్టెప్స్ ఎక్కి తన గది వైపుకు వెళ్తాడు. నీ కొడుకు వాలకం చూస్తుంటే మళ్ళీ ఆ సౌమ్యను ఈ ఇంట్లోకి తీసుకుని వచ్చేటట్లు ఉన్నాడు వదినా అని అంటుంది పార్వతి. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదులే పార్వతి అంటుంది సరోజ. నందన్ బాత్రూంలో షవర్ కింద నిలబడి స్నానం చేస్తూ, మన ఫస్ట్ నైట్ రోజు నిన్ను నా అనుమానపు మాటలతో నీ మనసును ఎంత గాయపరిచాను, ఇప్పుడు మళ్ళీ ఆ మాటలన్నీ మన ఇంట్లో వాళ్ళే నిన్ను అంటుంటే భరించలేకపోయాను సౌమ్య. ఆ రోజు సౌమ్య, నేను నిన్ను అన్న మాటలకు నువ్వు ఎంత బాధపడి ఉంటావో ఈరోజు నాకు అర్థమవుతోంది. సౌమ్య, నీ గురించి పూర్తిగా మరోసారి ఎంక్వైరీ చేయించి మంచి పని చేశాను. నీ విషయాలన్నీ నాకు తెలిసాయి. నువ్వు ఏ రహస్యాన్నైతే బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నావో ఆ రహస్యం నాకు తెలిసి నేను ఆశ్చర్యపోయాను సౌమ్య. తోడబుట్టిన దానికోసం ఎవ్వరూ చేయని త్యాగం నువ్వు చేశావు. నువ్వు ఇన్నాళ్ళుగా దాచి ఉంచిన ఆ రహస్యాన్నైతే నేను తెలుసుకోగలిగాను. కానీ ఆ రోజు రాత్రి నువ్వు, దీపక్, సహజ మీ ముగ్గురి మధ్య ఏం జరిగిందో, నా తమ్ముడు ఎందుకలా పిచ్చివాడయ్యాడో, మీ ముగ్గురు మీద అటాక్ చేసిన ఆ 4వ వ్యక్తి ఎవరో, అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ నాకు అంతు చిక్కని రహస్యంలా మిగిలిపోయింది. కానీ ఎలాగైనా ఆ రహస్యాన్ని ఛేదించి ఆ రోజు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. ఇన్ని రోజులుగా నీ గుండెల మీద నిప్పుల కుంపటిని మోస్తూ వచ్చావు. నిన్ను, మీ అక్కను, నా తమ్ముణ్ణి, మీ ముగ్గురిని బాధ పెట్టిన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. వాళ్ళందరినీ వెతికి మరీ వాళ్లకు నరకం అంటే ఏంటో చూపిస్తాను సౌమ్య. నువ్వు మీ అక్క కోసం, మీ అక్క జీవితం బాగుండాలని ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది. ఇక నుండి నీ ప్రతి అడుగులో నీకు నేను తోడుగా ఉంటాను సౌమ్య అని అనుకుంటాడు నందన్. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నారు అందరూ. నందన్ రెడీ అయ్యి కిందికి వచ్చి టిఫిన్ తినకుండా బయటకు వెళ్తుండగా సరోజ నందన్తో, టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళు నందన్ అని అంటుంది. నాకు వద్దమ్మా అంటాడు నందన్. టిఫిన్ తింటున్న సౌజన్య పైకి లేచి, బావా, ఈరోజు నేను నీతో పాటు ఆఫీస్కి వస్తున్నాను, ఆగు బావా, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అని అంటుంది. ఈరోజు కూడా నువ్వు ఫ్యాక్టరీకి రావడం లేదా సౌజన్య అని కిందికి వస్తూ అడుగుతాడు గౌతమ్. సౌజన్య గౌతమ్ వైపు చూసి, సౌమ్య ఇక ఈ ఇంటికి రాదు. అలాంటప్పుడు నేను ఆ ఫ్యాక్టరీకి వచ్చి ఏం చేస్తాను? అందులోనూ ఆ ఫ్యాక్టరీలో ఆ మిషన్ల నుండి వచ్చే ఆ వేడికి నా బాడీ మొత్తం ట్యాన్ అయిపోతుంది గౌతమ్ బావా. ఇక సౌమ్యకు నాకు మా మధ్య పోటీ రద్దయిపోయినట్లేనని అత్తయ్య నాతో చెప్పింది. అలాంటప్పుడు నేను ఆ ఫ్యాక్టరీకి వచ్చి ఏం చేస్తాను మీరే చెప్పండి. అందులోనూ అత్తయ్య నిన్న సౌమ్యతోనే, నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, నా కొడుక్కి భార్యవి, అంతకన్నా కాదు, ఇక ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు, మళ్ళీ ఈ ఇంటికి వచ్చే ఆశలు మాత్రం పెట్టుకోకు, త్వరలోనే నా కొడుకుతో నీకు డైవర్స్ పేపర్స్ పంపిస్తాను, సైన్ చేసి పంపించు అని చెప్పింది అని సౌజన్య ఆనందపడుతూ అంటుంది. ఆ మాటలకు గౌతమ్ సరోజ వైపు చూసి, ఏంటి పిన్ని ఇదంతా, నిజాలు తెలుసుకోకుండా ఎందుకు తొందరపడుతున్నావు పిన్ని అని అడుగుతాడు. నిజాలా? ఇంకేం నిజాలు తెలియాలిరా? నిజాలన్నీ మన కళ్ళకు కట్టినట్లు మన కళ్ళ ముందు ఉంటే ఆ నిజాలను మేము చూడము అంటూ మీరిద్దరూ కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన అవన్నీ నిజాలు కాకుండా పోతాయా ఏంటి అని తన గడ్డం కింద చేతిని పెట్టుకుని, ముందు వెనక ఆలోచించుకోకుండా నా కొడుకుతో ఆ సౌమ్యను ఇచ్చి పెళ్లి చేయడమే మేము చేసిన పెద్ద తప్పు. దానివల్ల
నా కొడుకు జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను గౌతమ్ అని అంటూ, అందుకే నిన్న రాత్రి మున్నాతో ఈ విషయం గురించి కూడా నేను మాట్లాడాను. మొగుడిని మోసం చేసి బయట నలుగురు మనుషులతో సంబంధం పెట్టుకున్న ఆడదానితో త్వరగా విడాకులు వచ్చేస్తాయని మున్నా నాతో చెప్పాడు అని అంటుంది సరోజ. అమ్మా అని గట్టిగా ఆ విల్లా మొత్తం దద్దరిల్లేలా అరిచాడు నందన్. ఆ అరుపుకు సరోజతో పాటు భువన, సౌజన్య, సహజ, లహరి, పార్వతి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నందన్ కోపంగా సరోజ వైపు చూస్తూ, ఎవరిని అడిగి ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావమ్మా? నాకు నా భార్యకి మధ్యలో రావడానికి నువ్వెవరివి? ఇప్పుడే చెప్తున్నాను, శ్రద్ధగా వినమ్మా. ఈ ఇంటి కోడలుగా, నా భార్యగా నా మీద సౌమ్యకు మాత్రమే అధికారం ఉంది. ఇక నేను నా భార్యకు డైవర్స్ ఇవ్వడం అనేది ఈ జన్మకు జరగదు. మేము నిజాలు చూడడం లేదు అని నువ్వు అంటున్నావు. ఆ నిజాలే నువ్వు చూడడం లేదని నేను అంటున్నానమ్మా అని గట్టిగా అంటాడు నందన్. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మళ్ళీ నీ భార్యను ఈ ఇంటికి తీసుకుని వస్తావా? అయితే నా మాటను కూడా నువ్వు శ్రద్ధగా విను నందన్. నీ భార్య ఈ ఇంట్లో మళ్ళీ అడుగుపెట్టిన మరుక్షణమే నేను, నీ చెల్లెలు, మీ నాన్న, మీ బావగారు నలుగురం ఈ ఇంట్లో ఉండము. ఇక నీ ఇష్టం అని కోపంగా అంటుంది సరోజ. నందన్ సరోజ వైపు చూసి, నా వల్ల, నా భార్య వల్ల నువ్వు, నాన్న, చెల్లెలు బయటికి వెళ్ళడం ఎందుకులే అమ్మా, నేనే బయటికి వెళ్ళిపోతున్నాను అని నందన్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. నందన్, నేను చెప్పేది ఒక్కసారి వినరా అని సరోజ నందన్ని ఎన్నిసార్లు పిలిచినా నందన్ వెనక్కి తిరిగి చూడకుండా కారులో బయటకు వెళ్ళిపోతాడు. నందన్ డైరెక్ట్గా మహేంద్ర తనకు ఇచ్చిన అడ్రస్కు వెళ్తాడు. అది ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. రోడ్డుకు అవతల కారును ఆపి కారు దిగి నిలబడి ఆ బిల్డింగ్ వైపుకు చూస్తున్నాడు నందన్. అప్పుడే సౌమ్య నవ్వుతూ హాస్టల్ నుండి బయటకు వస్తుంది. సౌమ్య పక్కన ఉన్న వ్యక్తిని చూసి, మున్నా, వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ ఆ ఇద్దరిని చూస్తూ అలా నిలబడిపోయాడు నందన్. సౌమ్య హర్షవర్ధన్తో కలిసి కారులో వెళ్తుంది. డ్రైవర్ ఆ కారుని ఫాలో చేయమని చెప్పాడు నందన్. ఒక డాన్స్ స్కూల్ దగ్గర హర్షవర్ధన్ కారు ఆగుతుంది. సౌమ్య ఆ డాన్స్ స్కూల్ దగ్గర దిగి హర్షవర్ధన్కి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. సౌమ్యకు ఈ మున్నా ముందుగానే తెలుసా? వీళ్ళిద్దరికీ ఒకరికొకరు ఎలా తెలుసు అనే ఆలోచనలు నందన్ మైండ్లో మొదలైనాయి. హర్షవర్ధన్ కార్ ముందుకు వెళ్తుంటే, డ్రైవర్ ఆ కార్ని ఫాలో చేయి అని చెప్పాడు నందన్. ఒక్కసారి కూడా సౌమ్య నా దగ్గర ఈ మున్నా తనకు తెలుసని, మున్నా ప్రస్తావనే నా దగ్గర తీసుకురాలేదు అని ఆలోచిస్తూ ఒక్క నిమిషంలో మున్నా అసలు పేరు హర్ష కదా అని తన మైండ్లో స్ట్రైక్ అవుతుంది. నందన్ ఒక్కసారిగా షాక్ అయి, అంటే సౌమ్యను దీపక్ కేసు నుండి బయటపడేసిన క్రిమినల్ లాయర్ హర్షవర్ధన్ మున్నానేనా అని అనుకుంటూ, సౌమ్యకు హెల్ప్ చేసిన హర్షవర్ధన్ వీడేనా? వీడికి సౌమ్య నా భార్య అని తెలుసా? పాత కక్షలు మనసులో పెట్టుకుని నా నుండి నా భార్యను వేరు చెయ్యడు కదా అని హర్షవర్ధన్ గురించి ఆలోచిస్తున్నాడు నందన్. ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని తన ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటూ గౌతమ్ సహజను గమనిస్తూ, మీ చెల్లెల్ని తప్పుడు మనిషిని ముద్ర వేసి ఈ ఇంట్లో మనుషులు ఈ ఇంటి నుండి బయటకు నెట్టేశారు కదా, అందుకు నీకు బాధగా లేదా సహజ అని అడుగుతాడు. ఎందుకు లేదు అని అంటుంది సహజ. నువ్వు బాధపడుతున్నట్లుగా నాకు ఎక్కడా కనిపించలేదు సహజ. పైగా మీ చెల్లెల్ని అలా బయటకు పంపించినందుకు నువ్వు ఎందుకో లోపల చాలా సంతోషంగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకలా అని అడుగుతాడు గౌతమ్. ఏంటి, ఇప్పుడు మా చెల్లెలు బయటకు వెళ్ళినందుకు నేను దిగులుగా మొహం పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే నేను బాధపడుతున్నట్లు మీరు అనుకుంటారా? అలా చేస్తే మా చెల్లెలు ఇంటికి వచ్చేస్తుందా? లేదుగా. అయినా మా చెల్లెలు తప్పు చేసిందని ఫోటోలు, వీడియోలు అన్ని సాక్ష్యాలు చూపిస్తున్నారు. అవన్నీ నిజమని మా సౌమ్య కూడా ఒప్పుకుంది. ఒళ్ళు కొవ్వెక్కి తనకు నచ్చినట్లు చేస్తే ఇక్కడ ఎవరు ఊరుకుంటారు చెప్పండి అని అంటుంది సహజ. అంటే మీ చెల్లెల క్యారెక్టర్ మంచిది కాదని నువ్వు ఒప్పుకుంటున్నావా? మీ చెల్లెలు నిజంగానే రవిని బలవంత పెట్టిందని నువ్వు నమ్ముతున్నావా సహజ అని సహజను సూటిగా అడుగుతాడు గౌతమ్. నమ్మక ఏం చేయమంటారు? సొంత అక్కకు కాబోయే మొగుణ్ణే తన మొగుణ్ణి చేసుకొని తన చుట్టూ తిప్పుకుంటూ తన కొంగున కట్టేసుకుంది. అలాంటి ఆడది ఎంతకైనా తెగిస్తుంది.
నాకు తెలిసి నందన్ని పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఆ సంగీత్ ఫంక్షన్ రోజున నన్ను ఆ హోటల్ రూమ్లో బంధించింది కూడా సోమే అనుకుంటాను అని కోపంగా అంటుంది సహజ. గౌతమ్ సహజ వైపు చూసి, మీరిద్దరూ ఒక తల్లికి పుట్టిన అక్కా చెల్లెలు కదా, కానీ నీకు సౌమ్యకు ఎంత తేడా ఉంది అని చిన్నగా నవ్వుతూ అంటాడు గౌతమ్. ఏంటో ఆ తేడా అని తన మూతిని తిప్పుతూ అడుగుతుంది సహజ. సౌమ్య ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నువ్వు ఉంటే సౌమ్య నీకు డాలుగా నీ ముందు నిలబడి నీ వైపు వేలెత్తి చూపించి మాట్లాడే ప్రతి ఒక్కరి నోర్లను మూయించేది, అందరి నుండి నిన్ను కాపాడేది తెలుసా అని అంటాడు గౌతమ్. గౌతమ్ మాటలకు సహజ కోపంగా, మీకు కూడా ఆ సౌమ్య నచ్చిందన్నమాట. ప్రతి ఒక్క మగాడికి ఆ సౌమ్య ఎందుకు నచ్చుతోంది? ఆ సౌమ్యలో ఏముందని అందరూ దాని వెనక పడుతున్నారు? చిచి, ఇలాంటిది నా చెల్లెలు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుచేటుగా ఉంది అని అంటుంది సహజ. ఆ మాటకు గౌతమ్ కోపంగా సహజ వైపు చూసి సహజ అని గట్టిగా అరుస్తూ సహజ చెంప పగలగొట్టాడు. ఆ చెంప దెబ్బకు సహజ పక్కనే ఉన్న బెడ్ మీద పడుతుంది. సహజ భయంగా కన్నీళ్లు పెట్టుకుంటూ గౌతమ్ వైపు చూసింది. చిచి, సొంత చెల్లెలు గురించి నువ్వు ఇంత నిజంగా మాట్లాడతావని నేను అసలు ఊహించలేదు సహజ. నీలాంటి దాంతో మాట్లాడడమే అనవసరం అని అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు గౌతమ్. ఇక్కడ నందన్ హర్షవర్ధన్ని ఫాలో అవుతూ తన ఇంటికి వెళ్తాడు. నందన్ని చూసిన హర్షవర్ధన్ చిన్నగా నవ్వుతూ, 3 సంవత్సరాల తర్వాత మొదటిసారి నన్ను ఫాలో అవుతూ నా దగ్గరికి వచ్చావన్నమాట. దేవుడా, నువ్వున్నావయ్యా అని నవ్వుతూ అంటాడు హర్షవర్ధన్. నందన్ కోపంగా హర్షవర్ధన్ వైపు చూస్తూ, నీకు నా భార్య ఎలా తెలుసు అని సూటిగా అడిగాడు. హర్షవర్ధన్ నందన్ వైపు చూసి, కొన్ని రోజుల్లో సౌమ్యతో డైవర్స్ తీసుకుంటున్నావు కదా, అలాంటప్పుడు మా ఇద్దరి పరిచయాల గురించి నీకెందుకు అని అంటాడు. ఆ మాటకు నందన్ వేగంగా 2 అడుగులు ముందుకు వేసి హర్షవర్ధన్ కాలర్ని పట్టుకొని, సౌమ్య నా భార్యకు దూరంగా ఉండు, లేదంటే నా సంగతి తెలుసుగా అని కోపంగా అంటాడు నందన్. ఏం చేస్తావేంటి? మహా అయితే నీ మనుషులతో నన్ను కొట్టిస్తావు, లేదంటే నన్ను చంపేస్తావు, అంతేగా అని కోపంగా అంటాడు హర్షవర్ధన్. చూడు మున్నా, నీకు నా మీద కోపం ఉంటే డైరెక్ట్గా నాతో తలపడు, అంతేగాని నీ గురించి నా భార్యకు ఏమీ తెలియదు, తనని మధ్యలోకి తీసుకురాకు అంటాడు నందన్. ఇలా భార్యల్ని మధ్యలోకి తీసుకురాకూడదు అన్నమాట నువ్వు మాట్లాడుతున్నావా నందన్? 3 సంవత్సరాల కిందట కడుపుతూ ఉన్న నా భార్య నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు అని నిన్ను ప్రాధేయపడింది. కానీ కడుపుతూ ఉన్న నా భార్య బాధ నీకు కనిపించలేదు. నీ చెల్లెలు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరుగుతోందన్న సంతోషంలో నువ్వు మునిగిపోయి నా భార్యను నువ్వు పట్టించుకోలేదు. నీ అత్త కొడుకైన ఆ బాలాజీ గారి వల్లే నా భార్య చనిపోయింది. ఆ విషయం నీకు తెలిసినా నువ్వు మౌనంగానే ఉన్నావు. నువ్వు కనుక ఆ రోజు నా భార్యను ఆ బాలాజీ నుండి కాపాడి నా దగ్గరికి తీసుకొని వచ్చి ఉంటే ఈ రోజు నా భార్య నాతో కలిసి ఉండేది కదా. తప్పంతా నీదే నందన్ అంటాడు హర్షవర్ధన్. నందన్ తన తల నొసలను చిట్లిస్తూ మళ్ళీ మళ్ళీ అదే మాట. ఆ రోజు నేను నీ భార్యను చూడనైనా చూడలేదు. అలాంటప్పుడు నీ భార్యతో నేను ఎలా మాట్లాడగలుగుతాను? ఆ రోజు నీ భార్య నన్ను కలవలేదని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట నమ్మడం లేదు. నిజమే, నీ భార్య చనిపోవడానికి కారణం ఆ బాలాజీనే. అందుకేగా వాడితో ఆ రోజుతో మేము పూర్తిగా మా బంధుత్వాన్ని తెంపుకున్నాము. నీ భార్యను చంపినందుకు ఆ బాలాజీని నువ్వు ముక్కలు ముక్కలుగా నరికి పారేయాల్సింది. అది నీకు చేతకాక నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నావురా? అప్పటికే ఆ బాలాజీని జైలుకు పంపించాను. ఇంతకన్నా నేనేం చేయను. అప్పుడు నీ భార్య చనిపోయిందని ఇప్పుడు నా భార్య జోలికి వస్తే మాత్రం నేను నీలాగా ఊరుకోను. మున్నా, నిన్ను చంపైనా సరే నీ నుండి నా భార్యను కాపాడుకుంటాను, జాగ్రత్త అని అంటాడు నందన్. మున్నా చిన్నగా నవ్వుతూ, నా నుండి నీ భార్యకు ఎలాంటి ప్రమాదం రాదులే, భయపడకు. ఎందుకంటే సౌమ్య చాలా మంచి అమ్మాయి. అంత మంచి అమ్మాయి నీ భార్యగా నీ జీవితంలోకి రావడమే నీ అదృష్టం. కానీ నీ భార్య పెద్ద ప్రమాదంలో ఉంది. ముందు నీ భార్యను కాపాడుకో, ఆ తర్వాత నన్ను చంపుదువు గాని అని వెటకారంగా అంటాడు మున్నా. ఆ మాటకు ఒక్క నిమిషం నిర్ఘాంతపోయాడు నందన్. మరో మాట, సౌమ్య నీ భార్య అయినప్పటికీ సౌమ్యతో నా స్నేహాన్ని నేను వదులుకోను.
బై ఛాన్స్ నువ్వు సౌమ్య విడిపోతే, ఆ మాటకే కన్నెర్ర చేశాడు నందన్. అలా విడిపోవాలని నేను కోరుకుంటున్నాననుకో అని నవ్వుతూ అంటాడు హర్షవర్ధన్. ఆ మాటకు నందన్కి ఎక్కడో కాలింది. హర్షవర్ధన్ నందన్ని చూసి, నా చేతిలో నువ్వు భలే దొరికావురా, నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని చిన్నగా నవ్వుతూ, ఇక తమరు బయలుదేరితే నాకు చాలా పనులున్నాయి అంటాడు హర్షవర్ధన్. ఇక్కడ సహజ గౌతమ్ కొట్టాడని ఏడుస్తూ తన బెడ్రూమ్లో కూర్చొని ఉంటే, సహజ మనసులో సౌమ్య గురించి మరింత విషయాన్ని నింపాలని పార్వతి సహజ దగ్గరికి చేరింది. సహజ చెంపను చూసిన పార్వతి, అయ్యో రామ, ఆ గౌతమ్ గాడు ఒట్టి మొరటి వెధవలా ఉన్నాడే, అందమైన భార్యను ఎలా చూసుకోవాలో కూడా వాడికి తెలియదు. చూడు చెంప ఎలా ఎర్రగా కమిలిపోయిందో. అదే ఆ నందన్ తన భార్య తప్పు చేసిందని తెలిసినా నా భార్య మంచిదని ఆ సౌమ్యకే సపోర్ట్ చేస్తున్నాడు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులే. ఆ ఇద్దరిలోనే ఎంత వ్యత్యాసం. అసలు ఆ సౌమ్య లేకపోతే నందన్ నిన్నే పెళ్లి చేసుకుని ఉండేవాడు. నువ్వే మహారాణిలా ఈ సామ్రాజ్యాన్ని ఏలేదానివి అని సహజకు లేనిపోనివన్నీ నూరిపోయడం మొదలుపెట్టింది పార్వతి. నందన్ సౌమ్య కోసం ఆ డాన్స్ క్లాస్ బిల్డింగ్ ముందర నిలబడి ఎదురు చూస్తున్నాడు. అందరూ బయటికి వస్తున్నారు, కానీ సౌమ్య మాత్రం ఇంకా ఆ బిల్డింగ్ నుండి బయటికి రాలేదు. టైం వైపు చూసుకున్నాడు. టైం 4. నందన్ లోపలికి వెళ్ళబోయాడు. వాచ్మెన్ నందన్ని ఆపి, సార్ మీకు ఎవరు కావాలి అని అడుగుతాడు. ఈ రోజు కొత్తగా ఒక క్లాసికల్ డాన్స్ టీచర్ చేరింది కదా, పేరు సౌమ్య, తనను కలవడానికి ఇక్కడికి వచ్చాను చెప్పాడు నందన్. ఆ మేడం గారు మధ్యాహ్నమే ఇక్కడి నుండి వెళ్ళిపోయారు కదండి అని చెప్పాడు వాచ్మెన్. సౌమ్య అప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సౌమ్య ఖచ్చితంగా హాస్టల్కి వెళ్ళి ఉంటుందని హాస్టల్కి చేరుకుంటాడు నందన్. కానీ సౌమ్య అక్కడికి ఇంకా రాలేదని హాస్టల్ వార్డెన్ చెప్పారు. పోనీ సౌమ్యకు ఫోన్ చేద్దామన్నా సౌమ్య దగ్గర ఫోన్ లేదన్న విషయం నందన్కి తెలుసు. సౌమ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని ఆలోచిస్తూ, ఈ తింగర్ది మళ్ళీ ఏదైనా ప్రమాదం కొని తెచ్చుకుందేమోనని నందన్లో టెన్షన్ మొదలైంది. అప్పుడే సౌమ్య హాస్టల్కి రావడం నందన్ చూశాడు. సౌమ్య మాత్రం నందన్ని కానీ నందన్ కార్ని కానీ గమనించుకోలేదు. సౌమ్య చేతిలో చాలా కవర్సే ఉన్నట్లు ఉన్నాయి. కట్టుబట్టలతో ఇంట్లో నుండి వచ్చేసింది కదా, తన కోసం బట్టలు ఏమైనా కొని తెచ్చుకుందేమోనని అనుకుంటాడు నందన్. సౌమ్య వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్తుంది. నందన్కి ఎందుకో డౌట్ వచ్చి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి తెలివిగా వాచ్మెన్ని మాటల్లో పడేసి సౌమ్య అతనికి ఎందుకు డబ్బులు ఇచ్చిందో విషయం కనుక్కుంటాడు. వాచ్మెన్ నందన్తో, ఇప్పుడు ఆ మేడం గారు ఈ హాస్టల్ నుండి బయటకు వెళ్తారట. మళ్ళీ ఆ మేడం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా లేట్ నైట్ అవుతుందట. అప్పుడు గేట్ ఓపెన్ చేయమని నాకు చెబుతూ, ఈ రాత్రికి నా స్కూటీ తనకి కావాలని, అందుకు ఈ డబ్బులు ఉంచమని నా చేతిలో పెట్టారు సార్ అని ఆ వాచ్మెన్ సౌమ్య తనకు చెప్పిన విషయాన్ని నందన్తో చెప్పాడు. ఇంతకీ మీరెవరండి అని వాచ్మెన్ అడగగా, ఆ అమ్మాయి నా భార్య, అలిగి ఈ హాస్టల్లో వచ్చి చేరింది. నేను ఎదురుగా ఉండే కారులో కూర్చొని ఉంటాను. ఆ అమ్మాయి బయటికి రాగానే నాకు చెప్పవా అని చెప్పాడు నందన్. ఓకే సార్ అని అంటాడు ఆ వాచ్మెన్. ఈ తింగర్ బుచ్చి ఇప్పుడు బయటికి వెళ్ళి లేట్ నైట్ మళ్ళీ హాస్టల్కి వస్తుందా? చూద్దాం ఈ మహాతల్లి ఏం ఘనకార్యం చేయబోతోందో అని ఆ కారులోనే కూర్చొని సౌమ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నందన్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.